జిమ్గల్ తండ్రి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము అయా నీ సన్నిధానికి రావడానికి నువ్వు చూపించిన నీ కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యత కొరకే నేను ఘనపరుస్తున్నాను. ప్రపంచంలో ప్రత్యేకంగా ఈ దినము ప్రభు మిషనరీగా వెళ్ళిన మరొక పర్యాయము సేవకులు, సేవకురాల కొరకు, వారి పిల్లల కొరకు, వారు వెళ్ళిన ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఆటంక ఎన్ని పరిస్థితులు వారి జీవితాలు సంభవించినప్పుడు కూడా అయా నీ కొరకు నిలవబడి అనేక ఆత్మలు సంపాదించి వారి నరకం తప్పించి నీ రాజ్యం కొరకు వారిని సిద్ధపరచడాన్ని దాసులను బహుబలంగా వాడుకొని వారి అవసరాలు తీర్చమని యెహోవా యిరే అనే ఛానల్ ద్వారా మరొక పర్యాయము మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సీయోను గీతాల నుండి 636 పాట పాడుకుందాం. యెహోవా నీ కృపాతిశయమున నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస తెలియపరచెదను, తెలియపరచెదను. కలువరి సిలువ రక్తముతో నిబంధను స్థిరపరచి పాపము క్షమించును. కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి పాపము క్షమించును. యెహోవా నీ కృపాతిశయమున నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండెను, నూతనముగా నుండెను. నీదు విశ్వాసత గొప్పదై మారనిదయుండెను, మారనదయుండెను. యెహోవా నీ కృపాతిశయమున నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మహిమా మకుటము నీచెడు ప్రభునక్ హల్లెలూయా పాడెదను, హల్లెలూయా పాడెదను. యెహోవా నీ కృపాతిశయమున నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. బైబిల్ పల్ల పాడుకుందాం. ఆ శ్రేష్టంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. కనుక ఈ దినము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం.
ఈ యొక్క 11వ అధ్యాయమును మనము ధ్యానించినప్పుడు మరి మనకి ఒకే మాట ఈ అధ్యాయంలో పలుమార్లు కనిపిస్తుంది. ఏంటదంటే విశ్వాసం. కనుక అబ్రహాము విశ్వాసులకి తండ్రి కనుక అబ్రహాము విశ్వాసులకి తండ్రి కనుక ఆ విశ్వాసము ఎంత గొప్పదో అనేది ఈ అధ్యాయం అంతా మనకి పలుమార్లు తెలియజేస్తూ ఉంటుంది. చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అన్నది నిరీక్షింపడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లుగైతే చక్కని మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. విశ్వాసం అనేది నిరీక్షింపడు వాటి యొక్క నిజస్వరూపము. విశ్వాసం అనేది కనుక నిరీక్షణతో కూడినది. అబ్రహాము దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచినప్పుడు నేను చూపించబోయే దేశానికి వెళ్ళంటే అబ్రహాము చూడలేని ఆ దేశానికి బయలుదేరుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడు. అదే విశ్వాసం. రెండోది మనం చూస్తే నిజస్వరూపము అంటే కనుక లేనిది ఉన్నట్టుగా చూపించేది కాదు, ఉన్నది ఉన్నట్టుగా కనబడేదే నిజస్వరూపము. ఆ నిజస్వరూపము కలిగిన వారు ఎవరంటే ప్రపంచంలో ఏకైక దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవము కలిగిన వాడు, పరలోక రాజ్యానికి ప్రతి వ్యక్తిని పరలోకానికి సిద్ధపరిచేవాడు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. రహస్యమైనవి కనబడలేనివి కూడా ఉన్నవి అని విశ్వాసమే తెలియజేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. దానిని బట్టి పెద్దలు అనగా పితరులు సాక్ష్యం పొందారు. దేనిని బట్టి అంటే పితరులు వారి విశ్వాసాన్ని బట్టి అనేక విషయాల్లో వాళ్ళు జయ జీవితాన్ని నమ్మి లేని వాటిని నమ్మి వారు పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచంలో కూడా అంటే యుగములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. ఇదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినట్లుగా అయితే 2వ వచనంలో ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించును అనే మాట చూస్తే మళ్ళీ ఎక్కడ కూడా యుగములు అని రాయబడ్డది. ప్రపంచములను నిర్మించేది ఎవరంటే సృష్టికర్తన దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. అందును బట్టి దృశ్యమైనవి కనబడే వాటిని ఏ పదార్థముల చేత మానవుడు విశ్వాసము చేత అవి కలగలేదని అవి ఏ పదార్థముల చేత నిర్మాణము చేయబడలేదని నీవు నేను గ్రహించాలి. ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక. కనుక ఆకాశములో నీటిని బిగించిన దేవుడు, భూమికి మధ్య గాలి నుంచిన దేవుడు, భూమి మీద ఆహారం కొరకే భూమిని సిద్ధపరిచిన దేవుడు, భూమి మీద కావలసిన మానవునికి అన్ని సిద్ధపరిచిన దేవుడు, భూమి క్రింద మానవునికి కావలసినవన్నీ సిద్ధపరిచాడు. ఆయనే సృష్టికర్త అయిన జగత్ రక్షకుడు. అవన్నీ కూడా ఎట్లా కలిగాయంటే అవి కలుగునుగా కంటే కలిగాయి. లేని వాటిని ఏ పదార్థములు ఏ వస్తువు లేకుండా ఆయన నోటి మాట ద్వారా కలిగించాడు. విశ్వాసును బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతనిని అర్పణమును గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసును బట్టి నీతిమంతుడిగా సాక్ష్యం పొందును. అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ గమనించవలసినట్లుగా అయితే ఇక్కడ చక్కని మాట రాబడ్డది. విశ్వాసును బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు. దేవుడు అతని అర్పణమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు. అతడు మృతి పొందియు విశ్వాసము ద్వారా తన రక్తము మాట్లాడింది. నీ తమ్ముడైన హేబేలు
నీ తమ్ముడైన ఏబేలు రక్తం, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడంటే నాకు తెలియదంటే, ఇదిగో నీ తమ్ముడి రక్తం నాకు మొరపెడుతుందని చెప్పి యెహోవా దేవుడే కయీనుతో మాట్లాడాడు. కయీను విశ్వాసం కలిగిన వాడు, కయీను నీతిమంతుడు, కయీను నిర్దోషి. శ్రేష్టమైనవి మగవి, ఒకటి తొలిచులది, 2 మగది, 3 క్రొవ్వుని గొర్రెను తీసుకొచ్చి బలి అర్పించాడు. గనుక విశ్వాసంతో అర్పించాడు. ఆయన అగ్ని పెట్టి ముట్టించాడు, ప్రార్థన చేసి అది దహించబడ్డది. దేవుడు ఏబేలు అర్పణ అంగీకరించాడు, ఏబేలును అంగీకరించాడు. కయీను తన పొలము పంటలో చెడిపోనివన్నీ తీసుకొచ్చి బలిపీఠం కట్టి కట్లు పెట్టి కట్ల మీద వాటిని పోసి ప్రార్థన చేసి ముట్టిస్తే అది కాలలేదు. దానికి కారణం చేత కయీను తన అర్పణను దేవుడు అంగీకరించలేదు, తనను దేవుడు అంగీకరించలేదని చెప్పి దేవుని మీద కోపంతో తన తమ్ముడి మీద పడి తన తమ్ముడిని చంపాడు. కనుక దేవుడు అడిగాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడంటే నాకు తెలియదు. కనుక ఏబేలు యొక్క అతడు మృతి పొందిన బొందియు ఆ విశ్వాసం ద్వారా ఆయన రక్తము మాట్లాడింది దేవునితో. రక్తములో ప్రాణం ఉంది, అందుకే రక్తముతో ఉడికిన దాన్ని తినకూడదు. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించవలసిన మాట అంటే ఏబేలు అంగీకరించిన దేవుడు ఏబేలుని అర్పణ అంగీకరించాడు. కనుక కయీని అంగీకరించలేని దేవుడు కయీని అర్పణ అంగీకరించలేదు. కనుక దేవుని సేవకులుగా, విశ్వాసులుగా పొలము పంటలో, భూ పంటలో, కనుక ధనధాన్యాల్లో, నీ కలిగిన ద్రవ్యములో, నీ కలిగిన సమస్తములో కూడా దేవునికి కృతజ్ఞత, సమర్పణ, ప్రతిష్టార్పణ, దశమ భాగము, ప్రథమ ఫలము, అర్పణలు ఆయనకి నీకిచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో దేవునికి ఇవ్వాలి. నీ ఆస్తులో భాగము కూడా ఆయనకి ఇవ్వాలి. అందుకే మలకి 3లో ఆయన 10వ వచనం అంటాడు, మీరు దొంగలు, మీరు శాపగ్రస్తులు, నా మందిరముల ఆహారమున్నట్లు మీ 10వ భాగం అని తీసుకొని రండి అంటే ఇశ్రాయేలుకి చెప్పాడు. చాలా మంది తేలేని వారు దొంగలుగా, శాపగ్రస్తులుగా దేవుడు వారిని పిలుస్తూ వచ్చాడు. నేటి దినాన్ని విశ్వాసులు, సేవకులు కూడా చాలా మంది దేవునికి ఇవ్వవలసిన అర్పణలు, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకుండా వారు సమస్తాన్ని కూడా వారే తినివేసి దేవుని దృష్టిలో దొంగలుగా, శాపగ్రస్తులుగా కనబడుతున్నారు. అటు విశ్వాసగా, అటు సేవకుడిగా దొంగగా గనుక విశ్వాసగా, దొంగ సేవకుడుగా ఉంటే నీ జీవితంలో నీకు ఆశీర్వాదం అనేది ఉండదు. కనుక ఏబేలు చనిపోయినప్పుడు కూడా ఏబేలు నీతిమంతుడు గనక ఏబేలు యొక్క రక్తము మాట్లాడుతూ వచ్చింది. కనుక నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నిరపరాధిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, దేవునికి అంగీకారంగా ఉండాలి. కయీను వలె సంఘములో దుర్మార్గ పనులు, సంఘములో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, కనుక ఈ లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, ఈ లోక సంబంధమైన అబద్ధాలు. కానీ కయీను అబద్ధమాడాడు, కయీను హత్య చేశాడు. కయీను దేవునితో విరోధంగా నువ్వు ఆయన ఎవరో నాకు, నా తమ్ముడు నాకు తెలియదు అని మాట్లాడుతూ వచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా సంఘంలో కయీను వలె దేవుని సేవ చేస్తూ చాలా మంది సేవకులు కూడా దేవుని విరోధకరమైన సేవ చేసేవారుగా మనకు కనబడుతున్నారు. నేటి దినాన్న సంఘంలో విశ్వాసులని చెప్పుకున్న వారు కూడా కయీను వలె దౌర్భాగ్య బ్రతికేవారుగా చాలా మంది మనకు కనబడుతున్నారు. అట్టి దౌర్భాగ్య జీవితం కలిగినట్లయితే నువ్వు పరలోకానికి వెళ్ళవు. రెండోది మనం చూస్తే 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడయుండునని సాక్ష్యం పొందును. కాగా దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు కనబడలేదు. ఇక్కడ మనం గమనించవలసిన ఎదుగైతే విశ్వాసను బట్టి హానోకు దేవునికి ఇష్టుడిగా ఉండి సాక్ష్యం పొందాడు. దేవుడు అతనిని తీసుకుపోయాడు. హానోకు విశ్వాసను బట్టి కొనుపోబడ్డాడు. హానోకు మరణం వరకు దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టుడిగా జీవించాడు, మంచి సాక్ష్యాన్ని పొందాడు. దేవుడు అతనిని పరలోకానికి తీసుకెళ్లాడు. కనుక నేటి దినాన్ని దేవుని హానోకు అంటే సేవకుడు. ప్రారంభ దినాల్లో అతను దేవుని కొరకు బ్రతికి దేవుని సేవలో ముందు కొనసాగే వ్యక్తి ఎదుటకి ప్రభు వచ్చి హానోకుతో మాట్లాడుతూ, హానోకు దేవునితో నడిచిన వాడై, దేవునికి ఇష్టుడై, విశ్వాసం కలిగిన వాడై, మంచి సాక్ష్యం కలిగిన వాడే. మన జీవితంలో కూడా విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, భక్ష్యం గారికి దేవుడు చెప్పాడు, నీ తల్లిదండ్రుల ఆస్తిని నువ్వు అంగీకరించొద్దు. రెండవది, నీ అక్కరలు ఉత్తరం రూపంలో, ఫోన్ రూపంలో, వ్యక్తిగతంగా ఎవరికి సూచన రూపంలో తెలియజేయొద్దు.
నీ అవసరతను నాకు మాత్రమే అడగాలి. అలాగే భక్సింగ్ గారు ప్రభు మీద ఆధారపడుతూ తన ప్రతి అవసరతను దేవుని ద్వారా సంపాదించుకుంటూ ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన సంపాదించిన దేవునికి మందిరాలు కోట్లాది రూపాయలు కనుక ఆయన ఉంచిన ఆయన సంపాదించిన ఆత్మలను అందరిని దేవునికి అప్పగించి ఈ లోకాన్ని తన విశ్వాస జీవితాన్ని ముగించి పరలోకానికి వెళ్ళారు. కనుక హానోకు దేవునితో నడిచిన వాడుగా కనుక విశ్వాసం కలిగిన వాడుగా దేవునికి ఇష్టడుగా ఉన్నవాడుగా కనుక సాక్ష్యము పొందినవాడుగా అతడు భూమి మీద లేక పరలోకానికి కొనిపోయేవాడుగా మనకు కనిపిస్తున్నాడు. హానోకు మనకేం జ్ఞాపకం చేస్తుందంటే నీ మరణకాలం వచ్చినప్పుడు కనుక నీవు ఈ భూమి మీద లేకపోయినప్పుడు ఈ భూమి మీద నువ్వు మంచి సాక్ష్యాన్ని పొంది ఉండాలి. కానీ ఓ భక్తుడు అంటున్నాడు, నిన్ను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, నిన్ను గురించి నీవేమనుకుంటున్నావు, నిన్ను గురించి నీ దేవుడు ఏమనుకుంటున్నాడు. కనుక హానోకు విషయంలో దేవుడు తనని ఎంతగానో తన ఆత్మీయ జీవితాన్ని, తన ప్రార్థనా జీవితాన్ని, తన కుటుంబ జీవితంలో ఎంతో ఆనందించేవాడుగా మనకి అగపడుతూ ఉన్నాడు. ప్రియా విశ్వాసులారా, సేవకులారా, మన జీవితంలో కూడా హానోకు వలె మరణము వరకు ప్రభువు కొరకు విశ్వాసం కలిగి దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనుషులకి ఇష్టలుగా, సమాజానికి ఇష్టలుగా, డబ్బిచ్చిన వారికి ఇష్టలుగా, కులాస్తులకి ఇష్టలుగా, సమాజంలో ఉన్నవారు కొంతమందికి ఇష్టలుగా మనం కనబడకూడదు. కానీ మనం ఎప్పుడు పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుని కాకపోదును. కనుక మనం దేవుని సంతోషపెట్టే వారంగా, ఆయనతో యుగయుగాలు పరలోక రాజ్యంలో ఉండగలిగే వారంగా ఉండాలని హానోకు జీవితం మనకు తెలియజేస్తూ ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. దేవునిదికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయని నమ్మవలన కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. కనుక ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా విశ్వాసము లేకుండా సేవ చేయకుండా ఒక సంస్థ మీదో, ఒక అన్నవారి మీదో, అత్తవారి మీదో, ధనవంతుల మీదో, సంఘములో డబ్బున్న వారి మీదో, ఎవరెవరి మీదో నువ్వు ఆధారపడి విశ్వాసం అని చెప్పుకొని సేవ చేస్తే అది దేవునికి ఇష్టమైంది కాదు. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇచ్చిన అసాధ్యము. దేవుని వద్దకు వచ్చాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకువానికి ఫలము నీ యొక్క ఆయన్ని వెదికితే కనుక బైబిల్ చెప్తుంది మత్తయి 7వ అధ్యాయంలో 7వ వచనంలో, కనుక అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కనుక తండ్రి తన కుమారుని చేపను అడిగితే పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలినిచ్చినా ఇవ్వడు కదా. ఆ రీతిగా నిన్ను పిలిచే దేవుడు, నిన్ను విశ్వాసంగా రక్షించే దేవుడు, నువ్వు ఆయన్ని వెదికితే ఆయన ఫిలిప్పీ 4:19 ప్రకారంగా నీ ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగే దేవుడుగా ఉన్నాడు. నేటి దినాన్ని దేవుని వెదక్కుండా కనుక మనం లోకా సువార్తలో చూసినట్లయితే ఆ విధవరాలు 18వ అధ్యాయంలో పగలంతా అన్యాయ న్యాయాధిపతికి వెళ్తూ వచ్చింది. కనుక ప్రతి రాత్రి దేవుని సందాలో గోజాడుతూ వచ్చింది. అన్యాయం చేసేవాడు కొంతకాలం ఒప్పలేదు, కానీ ఆమె దేవుని దగ్గర వెతుకుతూ వచ్చింది కనుక, దేవుని మీద ఆధారపడి ప్రార్థించింది కనుక ఆ కఠినైన అన్యాయస్తుడు హృదయాన్ని దేవుడు మార్చినట్లుగా మనకు తెలుసు. అలాగే నీ ప్రతి అక్కర అవసరత దేవుడు తీర్చగలగాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలి. 7వ వచనం చూస్తే, విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఒక వాడను సిద్ధము చేసింది. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇక్కడ మనం గమనిస్తే 7వ వచనంలో విశ్వాసును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడని సిద్ధము చేసింది. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసును బట్టి కలుగు నీతికి వారసుడాయను. కనుక నోవహు విశ్వాసం కలిగిన వాడు కనుక దేవుడు అతన్ని హెచ్చరిక చేశాడు, నీ ఇంటి వారి కొరకు ఒక వాడని సిద్ధం చేసుకో, దాని పొడుగు, దాని వెడల్పు, ఎత్తు ఎంత అనేది దేవుడు స్పష్టముగా నోవహుకు చెప్పాడు. అది 3 అంతస్తులుగా 30 అడుగులు ఉండాలి. కనుక 30 అడుగులు ఎత్తుగలిగిదిగా 3 అంతస్తులుగా ఉండాలి. అది చితిక సారపం రానుతో అది చేయబడాలి. కనుక భూమి మీద ఉన్న చతుష్పాద జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ కూడా నీ వద్దకు తీసుకొస్తాను, నీవును నీ ఇంటి వారు దాంట్లో ఉందురు, నేను ప్రపంచాన్ని నాశనం చేయబోతానని చెప్పి దేవుడు నోవహుతో మాట్లాడితే
అది వరకు కూడా వర్షము భూమి మీద పడలేదు. కానీ నోవా దేవుని మాట హెచ్చరికను నోవా నమ్మి వాడని సిద్ధము చేసి తన ఇంటి వారిని భూజంతువులని వాడలో ఉంచి అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసును బట్టి నీతికి వారసుడయ్యాడు. దేని బట్టి అంటే విశ్వాసమును బట్టి. లేనిది వర్షము పడలేదు కానీ వాడను సిద్ధము చేయడానికి ఎటువంటి అవకాశం లేనప్పుడు కూడా దేవుని చేత నోవా హెచ్చరించబడ్డాడు. అంటే దేవుడు చెప్పిన పని నోవా చేయగలుగుతూ వచ్చాడు. నేటి దినాన్ని ఇది మనకి ఏమర్థం? సేవకులుగా, విశ్వాసులుగా కనుక పెళ్లి చేయాలన్నా, ఒక సంఘాన్ని నూతనంగా సంఘ పరిచర్యను ఎక్కడైనా ప్రారంభించాలన్నా, సువార్తకి వెళ్ళాలన్నా, ఏ మందిరము కట్టాలన్నా, నువ్వు ఏ పని చేయాలన్నా దేవుడు చెప్పలేని పని ఏదైనా చేయగలిగావు అంటే అది కొంతకాలం జరుగుతుంది, తర్వాత అది నాశనం అయిపోద్ది. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఇక్కడ నోవా మనకు తెలియజేస్తుంది నీ ఉద్దేశం ఏంటంటే దేవుని చేత హెచ్చరిక చేయబడిన వాడై కనుక ఆ వాడని సిద్ధపరిచి తన ఇంటి వారిని అనేక జీవ జంతువులను రక్షించేవాడుగా దేవుని మాటను విశ్వాసం బట్టి నమ్మాడు. కనుక తన ఇంటి వారు, తనతో వచ్చిన జీవ జంతువులు రక్షింపబడ్డాయి. అలాగే నీ సేవా జీవితంలో కనుక నువ్వు దేవుని కొరకు బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేర్స్తే నీవు నీ ఇంటి వారు పరలోకంలో యుగయుగాలు ఉండగలుగుతారు. ఇందోచనం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసను బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరువుగా బయలు వెళ్ళెను. విశ్వాసను బట్టి అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకును యాకోబు అను వారు గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్తు దేశములో పరవాసులైరి. గమనిస్తున్నారా? ఇక్కడ రాయబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసను బట్టి దేవుని పిలుపుకి లోబడ్డాడు. తాను స్వాస్థ్యముగా పొందిన ప్రదేశమునకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడు. విశ్వాసము బట్టి దేవుడు తనకి స్వరము ద్వారా మాట్లాడాడు. దేవుడు తనని ముఖాముఖ కనబడలేదు. అది వరకు కూడా అబ్రహాము సూర్య దేవతని, చంద్రుని కనుక తమ గృహదేవతలని, తమ కలిగిన దైవత్వాలని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్న అబ్రహాము కనబడి ఆకాశం నుంచి స్వరం ద్వారా మాట్లాడిన దేవుని మాట విని తమ కలిగిన విగ్రహాలను, తమ కలిగిన దేవతలను, తమ కలిగిన దైవమును, తమ కలిగిన దేశాన్ని, తమ తల్లిదండ్రులని, తమ దేశాన్ని విడిచి దేవుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏ దేశం వెళ్ళాలో తెలియకనే అబ్రహాముని దేవుడు చెప్పాడు, నువ్వు నీ ఇంటిని, నీ స్వజనమును, నీ కలిగిన వారిని విడిచి నువ్వు నన్ను వెంబడించంటే తన భార్యను, తన కలిగిన యావదాస్తును, తనతో ఉన్నవారి పనివారిని వెంట పెట్టుకొని విశ్వాసును బట్టి బయలుదేరాడు. సహజంగా మనం బస్సు ఎక్కి మా ఊరు టికెట్ ఇవ్వండి అని అన్నాం అనుకోండి, వీడు పిచ్చోడని చెప్పి దిగిపో అని చెప్పి బస్సును ఆపేసి కింద దించేస్తారు. కానీ అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతూ వచ్చాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశము, అబ్రహాముకి విశ్వాసం ఉంది. దేవుడు నన్ను ఎక్కడికి పంపించాలనుకున్నాడో ఆ చోటికి నన్ను దేవుడు తీసుకెళ్తాడని పరిపూర్ణ నమ్మకము కలిగిన వాడుగా అబ్రహాము మనకు కనిపిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, మన జీవితంలో అబ్రహాము వలె విశ్వాసము కలిగి ముందు కొనసాగినప్పుడే ప్రభువు మనతో ఉండి మన పట్ల ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడని దీని యొక్క అర్థం. 9వ వచనంలో విశ్వాసును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు యాకోబు అను వారి గుడారములో నివసించు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్తు దేశములో పరవశులైరి. ఇక్కడ గమనిస్తే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, కనుక ఇస్సాకు యాకోబులు అను వారు కనుక ఆ వాగ్దానము కొరకే విశ్వాసును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులని ఇస్సాకు యాకోబు అను వారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. వాగ్దానాన్ని బట్టి, విశ్వాసను బట్టి వారు గుడారంలో నివసించినప్పుడు కూడా, అన్య దేశంలో వారు నివసించినప్పుడు కూడా వాగ్దత్త దేశము అంటే పరలోక దేశమును వారు చూచినట్లుగా వారు విశ్వాసాన్ని ముందు కొనసాగుతూ పరలోక రాజ్యమే మా యొక్క శరణ్యము, పరలోకమే మా ఆశ, పరలోకములే మేము వాగ్దాన దేశములనే ఉండాలని వారు ఆశ కలిగి అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు.
ఇస్సాకు విశ్వాసం కలిగి ఉన్నాడు, ఇస్సాకు కుమారుడు యాకోబు కూడా విశ్వాసం కలిగి ఉన్నారు. కనుక అటువంటి విశ్వాస జీవితం అంటే లేని వాటిని నమ్మడమే విశ్వాసం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన విని నేను అడిగింది ఇస్తాడు అనేదే విశ్వాసం. 10వ వచనంలో ఏమన్నా ఎల్లనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండును. విశ్వాసను బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్న గనుక తాను వయసు గతించిందని గర్భము ధరించుటకు శక్తి పొందును. ఇక్కడ 10వ వచనం దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అతడు దేవునికి దేవుడున్నాడు. అతడు శిల్పి కాడు, అతడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల ఆ పట్టణము, ఆ పరలోక రాజ్యము ఉంది అని విశ్వాసముతో అబ్రహాము ఆ యొక్క దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పరలోక పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. గమనిస్తున్నారా? పరలోక రాజ్యాన్ని చూడకపోయినప్పుడు కూడా విశ్వాసం బట్టి ఆ వాగ్దాత దేశం, ఆ పరలోక దేశం ఉందని నమ్ముతూ వారు ముందు కొనసాగారు. విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్న గనుక తాను వయసు గతించిందనను గర్భము ధరించుటకు శక్తి పొందును. సారాకి అబ్రహాముకి 10 సంవత్సరాల తేడా. అబ్రహాము కనుక మరి సారా శరీరము మృతతుల్యమైపోయింది కనుక బహువృద్ధురాలు. ఆయన దేవదూత, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి ఈ ఋతువు వచ్చినప్పుడు సారా గర్భం ధరించి కుమారుని కంటదంటే సారా పక్కపక్క నవ్వుతూ వచ్చింది. కనుక యెహోవా అన్నాడు, సారా నవ్వనేలా దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా అంటే లేదు నేను నవ్వలేదు, నువ్వు నవ్వావు అని చెప్పి యెహోవా అన్నాడు. అప్పుడు ఆమె సైలెంట్ అయ్యింది. కనుక మనుషులు మాటిస్తే తప్పిపోతారు కానీ, మనుషులు వాగ్దానం ఇస్తే తప్పిపోతారు కానీ ఆయన వాగ్దానం ఇచ్చేవాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మృతతుల్యమైన సారా గర్భమును దేవుడు తెరిచి ఇస్సాకుని అనుగ్రహించాడు. దేని బట్టి అంటే విశ్వాసమును బట్టి. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలె సంతానము కలిగను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకి 12 మంది కుమారులు పుట్టారు. యాకోబుకి రెండో పేరు ఇశ్రాయేలీ. యాకోబు రెండో పేరు అని ఇశ్రాయేలీలతో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అబ్రహ్మ ఆకాశ నక్షత్రం లెక్కేయండి, నాకు చేత కాదన్నాడు. పిడుగుడు ఇసుక పట్టుకొని లెక్కేయంటే నాకు చేత కాదన్నాడు. నీ సంతానాన్ని ఈ రీతిగా నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమును ఇస్సాకులో నెరవేర్చలేదు కానీ, అబ్రహాములో నెరవేర్చలేదు కానీ, యాకోబులో తన సంతతి ద్వారా దేవుడు బహుగా అబ్రహాము సంతతిలో నుంచి వచ్చిన యాకోబు యొక్క వంశావళిని దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎట్లా దీవించాడంటే, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుకు వలెను సంతానము కలిగను. గనుక మృతతుల్యమైన ఆ శరీరములో, నెలసారి ఆగిపోయిన ఆ శరీరములో ఏమాత్రం పటత్వము లేని ఆ శరీరములో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, ఆయన మాట ఇచ్చాడు గనక ఆయన ఎండిన ఎముకలే లేపాడు. ఆయన కనుక చనిపోయిన వారిని లాజరు బయటికి రంటే బయటకు వచ్చాడు. చనిపోయిన ఆ పాడిని ముట్టుకున్నప్పుడు ఆ యవనస్తుడు అతడు లేచి కూర్చున్నాడు. తలితాకుమే అని అంటే చనిపోయిన 12 సంవత్సరాల అమ్మాయి తిరిగి లేచి కూర్చుంది. నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడై తిరిగి లేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పగలుగుతూ వచ్చారు. కనుక అట్టి సృష్టికర్తను దేవుడు అందుచేత తాను వయసు గతించిందనను గర్భము ధరించు శక్తి పొందును. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కను నుండి అంటే అబ్రహాము నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుకు వలె దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబుకి సంతతిని దేవుడు ప్రపంచములో బహుగా ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చి నేటి దినాన్ని ప్రపంచంలో ఉన్న జనమును, ప్రజలను మనము లెక్కించగలిగి లేని వారంగా
కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక్కడైన అబ్రహాము నుంచి వచ్చాడు. కనుక వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరమును చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశులను యాత్రికుల ఉన్నారని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతు పొందిరి. వీరందరూ అంటే ఎవరు అంటే ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే ఏబేలు, ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే ఆనోకు, ఇంకా మనం గమనించినట్లుగా అయితే నోవా, ఇంకా మనం గమనించినట్లుగా అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోయినను, వాగ్దాన భూమిని కనాను భూమిలో ప్రవేశించలేకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాను భూమి మీద ప్రదేశమును యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము ద్వారా వారు మృతి పొందారు. కనుక భూమి మీద ప్రదేశకులని యాత్రికులని ఒప్పుకున్నారు. వారు విశ్వాసము ద్వారానే పరలోక రాజ్యం ప్రవేశిస్తామని విశ్వాసం ద్వారా వారు మృతి పొందారు. ఇలాగూ చెప్పువారు తమ దేశమును వెతుకుచున్నామని విసిదపరుచున్నారు కారా, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపముంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. చూసారా, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని, పరలోక రాజ్యాన్ని వెతుకుచున్నారని విశ్వాసం ద్వారా వారు వెతుకుతూ వచ్చారు. విశ్వాసం ద్వారా పరలోక రాజ్యాన్ని చూస్తూ వచ్చారు. కనుక వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెలుటకు వాళ్ళకు వీలు కలుగురు. ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా పరలోక రాజ్యం ఉంది, నా పాపమును ప్రభు క్షమించాడు, నేను ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్తాను, పరలోకం ఉంది అని ఆ పునాదులు గల ఆ పట్టణముకు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు నేను ప్రవేశిస్తానని నీవు ఏ దేశం నుంచి వచ్చావో ఆ దేశంని జ్ఞాపకం ఉంటే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అని దీని యొక్క అర్థం. అయితే వారు తమ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. గమనిస్తున్నారా? అయితే వారు తమ దేశమును మరి శ్రేష్టమైన దేశము ఈ భూలోకంలో ఏ దేశము శ్రేష్టమైన దేశాలు కావు. ఆ దేశము శ్రేష్టమైన దేశం ఏ దేశం అంటే పరలోక దేశం, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడేవాడు కాదు. వారి విశ్వాసం బట్టి దేవుడు వారు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుడు కూడా వారిని గురించి సిగ్గుపడలేదట. ఎల్లనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు. ఆ పట్టణమే పరలోక రాజ్యం. పరలోకము నా దేశము, పరలోకము నా దేశము, పరలోక నిజను మాయాలోకమిటను యాత్రకుడాను. పరలోక దేశాన్ని గురించి ఒక పాట కూడా సీయోను గీతాల్లో ఉంది. అబ్రహాము శోధింబడి విశ్వాసును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడినని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులు సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందును. గమనిస్తున్నారా? ఇక్కడ గమనించవలసిన మాట అంటే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించి ఎవడు ఆ వాగ్దానమును సంతోషముగా అంగీకరించునో ఇస్సాకు వలన నీ సంతానం అనబడని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులు సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మరలా మృతుల్లో నుండి పొందును. కనుక ఇక్కడ మనం చూస్తే అబ్రహాము విశ్వాసం బట్టి ఇస్సాకును బలి అర్పణ ఇష్టపడ్డాడు. కనుక పనివారితో అన్నాడు, మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు బలి అర్పిస్తామని వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన ఇస్సాకు అడిగాడు, తండ్రి దహన బలి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, దానికి గొర్రె లేదంటే
దేవుడే చూసుకుంటున్నాను చెప్పాడు. బలిపీఠం కట్టాడు, కట్టెలు పెట్టాడు. ఇస్సాకు కాలు చేతులు బంధించి ఆ బలిపీఠం పెట్టి ఆ ప్రార్థన చేసి పేక్ కోయబోతున్నాడు. ప్రభు అన్నాడు, యెహోవా అన్నాడు, అబ్రహమా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, నువ్వు నాకు మాట ఇచ్చి నెరవేర్చావు గనుక, నీ కుమారుని బలి ఇష్టపడ్డావు గనుక, అదిగో పొదలో ఇస్సాకు బదులుగా పొట్టేలు ఉంది, దాన్ని బలి అర్పించి ఇస్సాకుని నువ్వు తీసుకొని దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని ఘనపరిచిన వాడే ఇస్సాకుని తనకి అప్పగించేవాడుగా మనం చూస్తున్నాం. దేవుడు మృతుల్లో నుండి ఇస్సాకుని లేపినట్లుగా మనం చూస్తున్నాం. మరలా ఇస్సాకుని తన ఏక కుమారుని పనివారితో చెప్పినట్లుగా, నేను నా కుమారుడు తిరిగి వస్తామని చెప్పినట్లుగా తిరిగి వస్తూ వచ్చారు. కనుక అటువంటి విశ్వాసమును అబ్రహాము జీవితంలో మృతుల్లో నుంచి ఉపమాన రూపంలో అబ్రహాము ఇస్సాకుని బలర్పించి సిద్ధపడి కూడా తిరిగి తన ఏకైక కుమారుణ్ణి మృతుల్లో నుంచి తిరిగి పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే విశ్వాసం. కనుక నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన లేఖనములు మనకి తెలియజేస్తూ ఉంది. అట్టి విశ్వాసం కలిగి దేవుని సేవకులుగా విశ్వాసులుగా మనం విశ్వాసుల మీద ఆధారపడకుండా, ఏ సంస్థ మీద, ఏ డొనేషన్ మీద, ఏ అత్తవారు కన్నవారు, ఏ బంధువులు సంఘములో ఏ ధనవంతుల మీద ఆధారపడకుండా, సృష్టికర్తను దేవుడు నిన్ను పిలిస్తే నిన్ను ఆయన పోషిస్తాడు. సృష్టికర్తను దేవుడు ఆయన రక్తములో ఒక విశ్వాసం నేను కడిగితే ఆయన నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆ రీతిగా ప్రభువు మనకి సహాయం చేయలాగిన ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. దేవా, నీ ఏర్పాట్లు ఉన్న విశ్వాసులని, నీ ఏర్పాట్లు ఉన్న సేవకులను దేవా ఆ యొక్క ప్రభా నీ కుమారుడు హేబేలు వలె, దేవా నానోకు వలె, అదే రీతిగా ప్రభా నావో వలె, దేవా నాయన నీ కుమారుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల వలె అయా విశ్వాసమును కలిగి అయా నీ కొరకే జీవించే నీ దాసులుగా అయా సిద్ధపరిచి నీ మీద ఆధారపడి నీ యొద్ద నుంచి బహుమానం పొందేవారుగా వారి సేవా జీవితంలో నీవే తోడుగా ఉండి నీ ఆశీర్వాదంతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడా మనందరికను తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. యెహోవా నీ కృపాతిశయమున్ నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. ప్రైజ్ ది లార్డ్.